అడవిలో ఇప్పుడు కొండపైకి స్వామి కొండపైకి పోవాలంటే జస్ట్ ఊర్లో ఒక ఫర్లాంగ్ టచ్ అవుతుంది. ఆ ఫర్లాంగ్ టచ్ కావడానికి అక్కడ యాక్షను ఎమ్మెల్యే అనుచరులు ఒక వెహికల్ పోవడానికి 150 రూపాయలు వసూలు చేస్తారు. 150 రూపాయలు వసూలు చేసి కొంచెం ముందుకు వెళ్ళిపోతూనే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు 70 రూపాయలు తీసుకుంటారు. అంటే ఇక్కడ ఆలయానికి పోవాలంటే ఇక్కడ 150 రూపాయలు ఈ ఊరికి కట్టాలి, మళ్ళీ 70 రూపాయలు అక్కడ కట్టాలి. పోనీ కొండ దగ్గర కన్నా ఆలయానికి పంపిస్తారంటే లేదు. 1 కిలోమీటర్ ఈ పక్కనే ఆపేసి వెహికల్స్ అంతా అక్కడి నుంచి మళ్ళీ ఈ కిలోమీటర్ నడవాలి భక్తులు, పైన కొండపైకి 5-6 కిలోమీటర్లు నడవాలి, దేవుని దర్శనం చేసుకోవాలి. ఇటువంటి దందాలు చాలా. కొండదాకా బస్సులు సౌకర్యం కొండదానికి వెళ్ళంటే డైరెక్ట్ కింద ఆలయం వరకు వస్తాయి. కింద ఆలయం వరకు వస్తాయి. నవ నారసింహులను దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా నడిచిపోవాల్సిండేదే. కానీ కొంతవరకు వీళ్ళు అంతవరకు అలౌ చేయొచ్చు, కానీ 1 కిలోమీటర్ పెక్కి అలౌ చేయడము, మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడము, ఈ దందాలు ఈ 150 రూపాయలు అయితేనేమి. అవును, ఇప్పుడు ఇంత నడుస్తుంది. ఇంటెలిజెంట్ కమిషనర్ కదా ఉన్నారు కదా రామచంద్రమోహన్ గారు, చాలా చురుగ్గా ఉంటారు. ఇంతకు సింహాచలం కూడా చేశారు ఆయన, చాలా మంచి బాధ్యతలు నిర్వహిస్తారని పేరుంది. ఆయనకి చెప్పచ్చు కదా మీరు. ఇప్పుడు దీనికి దేవాదాయ శాఖకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ ఆలయానికి అహోబిల క్షేత్రానికి అహోబిల నరసింహస్వామి ఆలయానికి దేవాదాయ శాఖకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం ఉంది? పీఠానికి, అహోబిల క్షేత్రానికి, అహోబిల పీఠానికి. ఎమ్మెల్యే ఎందుకు ఇంటర్వ్యూ అవుతున్నారు? అదేనండి, ఇప్పుడు అదే చెప్తున్నది. పీఠాధిపతులు స్వాములు, అక్కడ ఉన్నది అర్చకులు బ్రాహ్మణులు. పీఠము ఉద్యోగస్తులను కానీ స్వామీజీలను కానీ అక్కడ ఉండే వాళ్ళని నడుపుతుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వీళ్ళు ఏమి నిర్వహణ చేయగలరు? ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క దీంట్లో ఉద్యోగస్తులు అయితేనేమి, అన్నదాన దీంట్లోనైతేనేమి, ప్రతి ఒక్క దాంట్లో కూడా వీడి యొక్క ఉద్యోగాలు వేసుకోవాలంటే కూడా ఎమ్మెల్యే ప్రమేయం లేనిదే ఉద్యోగం వేసేదానికి లేదు. అక్కడ దందాలు ఈ 150 రూపాయలు వసూలు చేయాలన్నా ఎమ్మెల్యే ప్రమేయమే, తలనీలాలు అమ్మాలన్నా ఎమ్మెల్యే ప్రమేయమే, లడ్డు అమ్మాలన్నా ఎమ్మెల్యే ప్రమేయమే, అన్నదానంలో అన్నము పెట్టాలన్నా ఎమ్మెల్యే ప్రమేయమే. ఇటువంటి అన్ని వీళ్ళ ప్రమేయం నిర్వహణ ఉంటే ఆలయ నిర్వహణ ఎట్లా చేయగలము, ఎలా చేయగలము? ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా వస్తున్నాయి సార్. ఇప్పుడు నాకు చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఇదా స్వతంత్ర పీఠం అంటారు మీరు, ఆ పీఠాధిపతే చూడాలంటారు. గవర్నమెంట్కి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎండోమెంట్స్ కమిషనర్ కూడా ఏం చేయలేడు అంటారు. ఎండోమెంట్స్ మినిస్టర్ నోటీస్లో ఉన్న ఆయన కూడా నిస్సహాయులు అంటారు. మరి ఆయన ఎండోమెంట్స్ మినిస్టర్ నిస్సహాయులేండి, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే ఎట్లా అంత బలంగా ఎలా ఉన్నారు అక్కడ? అదే నేను టెంపుల్స్ కూడా కంప్లీట్ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయా? ఎమ్మెల్యేలు నేను అదే లోకల నిర్వహణ మఠాధిపతుల చేతిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. నేను అదే మీకు అదే చెప్పుకుంటూ వస్తున్నా. రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం మాదిరి వస్తూ ఉంది. ఏమొస్తూ ఉంది? దేవాదాయ శాఖలో దేవాలయాలు ఉండకుండా తీసేసి దేవాలయాలని ఎక్కడికక్కడ నడుపుకోవాలా అనే ఒక స్లోగన్ వస్తూ ఉంది. తద్వారా ఆలయాలు బాగుంటాయి, ప్రజలకు బాగుంటుంది, దేవుళ్ళు కూడా మన వచ్చే భక్తులకు కూడా సంరక్షించుకునే దానికి వారికి చేయవలసిన రోజు సేవా కార్యక్రమం కానీ వారికి చేయవలసిన అనుకూలం అవన్నీ చేయ పరిస్థితి అనుకుంటున్నాం. కానీ ఇటువంటి అహోబిలం చూసిన తర్వాత ఆర్జిత సేవలకి రకరకాల నిర్ణీత రుసుములు ఉంటాయి. ఆ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? అది యాక్చువల్గా పీఠానికే పోతుంది, మఠానికి పోతుంది, ఆలయ నిర్వహణకు పోతుంది. అదంతా ఆ టికెట్లు తీసుకుంటుంటే కదా ఎమ్మెల్యే, మండల ప్రెసిడెంట్, లోకల్ లీడర్, సర్పంచ్, మా మనుషులు ఏమి ఆలయంలో టికెట్ తీసుకోకుండా పోతున్నారు. ఆలయ నిర్వహణకు డబ్బులు కావాలి, దానికి గండి కొడుతూ ఎవరి పాటికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లు చేసుకుంటూ ఆలయాన్ని చాలా నిజంగా దారుణమైన పరిస్థితుల్లో అహోబిలము క్షేత్రము మనమంతా ప్రజలు నడుపుకోవాలా అనుకుంటున్న దాన్ని ఇటువంటి చూస్తే ప్రజలు ఈ మిగతా ఆలయాల కథంతా ఎట్లా నడిపే పరిస్థితి అని నాకు నిజంగా డౌట్ వస్తుంది.